ఎక్కడి నుంచి వచ్చినాయి అయినాయా అని అడుగుతున్నా. అక్రమ సంపాదన 2.5 సంవత్సరాల్లో నువ్వు చేసిన దుర్మార్గం పాలనతో. మన జిడ్డ బాలకృష్ణారెడ్డి ఇల్లు కొన్నాడు. ఏ నుంచి వచ్చినాయి 2 సంవత్సరాల నుండి? 9 కోట్ల రూపాయలు పెట్టి 32 కోట్లు పెట్టి జూబిలీ ఇచ్చిన ఇల్లు కొన్నావు. క్రెషర్ కొన్నావు 2 కోట్లు పెట్టి. ఇవన్నీ కథనాలు వస్తున్నాయి పేపర్లలో, టీవీలలో, తీర్మానాలలో, వార్తలలో కథనాలు వస్తున్నాయి. దానికి జవాబు చెప్పు. అక్రమంగా ఎమ్మెల్యే అధికారం ఉపయోగించుకొని 2 సంవత్సరాల్లోనే అవినీతికి పాల్పడి కబ్జాలు చేస్తూ నీ వల్ల రిజిస్ట్రార్ బలైంది. ఒక రిజిస్ట్రార్ బలైంది, యాదగిరిగుట్ట రిజిస్ట్రార్. నీ అక్రమ సంపాదనతో డబ్బులు సంపాదించి అక్రమ సంపద కోట్లాది కొద్ది డబ్బులు సంపాదించి ఈ విధంగా అప్రజాస్వామ్య పద్ధతిలో అభ్యర్థులను, ఇతర పార్టీల అభ్యర్థులను కొనడం నీచ నికృతి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ఇది కాంగ్రెస్ సంస్కృతి అని అడుగుతున్నా. నేను మహేష్ కుమార్ గౌడ్ గారిని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, కోమటిరెడ్డి గారిని అడుగుతున్నా. ఇంత లంగా డబుల్ బాధ్య ఎమ్మెల్యేగా ఎందుకు పెట్టుకున్నారు? సిగ్గు చెర ఉంటే నువ్వు 10 వాళ్ళ గెలిచి చూపించేది ఉంటే, నీ దమ్ము ధైర్యం ఉంటే. ప్రజలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఎందుకు? ఇలా గుట్టల చిన్న పిల్లలని మీరందరూ నాకు చెప్పారు. 10 వాళ్ళ పోటే లేదు, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఆపడం అనేది కళ అన్నారు. డబ్బు లేదా? ఒక్కసారి యాదగిరిగుట్ట ప్రజలు నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఈ దుర్మార్గం ఎమ్మెల్యేని ఈ ఎమ్మెల్యే నామాయణ ఎన్నుకున్నాడు.